నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం 25 సెంట్ల భూమిపై పంచాయతీ కోర్టులో కేసు నడుస్తున్నా బేఖాతరు చేశారా? మా స్థలం మాకు దక్కకుండా అడ్డుకుంటున్నారంటూ బాధితురాలి ఆవేదన. కాకినాడ జిల్లాలో భూ వివాదం కాకరేపుతోంది. తమ పూర్వార్జితంగా వచ్చిన 25 సెంట్ల నివాస స్థలాన్ని ఆక్రమించేందుకు ఎస్బీ వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయత్నిస్తుందని ఒక కుటుంబం ఆరోపించింది. అంతేకాదు భూమి వివాదంపై కోర్టును ఆశ్రయించగా కోర్టులో కేసు నడుస్తుండగా ప్రహారీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ భూమిని తమకు దక్కకుండా చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామం సీతారాంపురంలో 25 సెంట్ల నివాస స్థలంపై వివాదం తలెత్తింది. తమ పూర్వార్జితంగా వచ్చిన భూమిని ఎస్పీ వెంచర్స్ కు చెందిన వారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుబోయిన నానుబాబు కుటుంబ సభ్యులు ఆరోపించారు. భూమి విషయంలో వివాదం తలెత్తడంతో తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించామని బాధితులు చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్థలంలో ప్రహారీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని అనుబోయిన వేణమ్మ ఆరోపించారు. తమ పూర్వీకుల నుండి వచ్చిన 25 సెంట్ల భూమిని అన్యాయంగా లాక్కుని తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులున్నా తమకు రక్షణ లేదని వేణమ్మ వాపోయారు. అదేవిధంగా తమను చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. తమ భూమిని కాపాడాలని, ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను బాధిత కుటుంబం కోరింది. అనుబోయిన వేణమ్మ, భర్త పేరు సుబ్రహ్మణ్యం. నాకు 3 పిల్లలండి. 2 అమ్మాయిలు 1 అబ్బాయినండి. ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు 3 గుర్తుపెట్టుకునండి. సర్వే శాసగిరి గారి మాకు మా ఆయన గారికి పాలేతానం చేసి మెచ్చుకుని మా అమ్మాయిలు గుర్తులో పెట్టుకుని వాళ్ళకి 40 సెంట్ల భూమి రాశారండి. దానంగా రాశారండి. 40 సెంట్ల భూమి దానంగా రాశారండి. ఆ భూమిని చూసండి మా పిల్లలకి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసామండి. పెళ్లిళ్ళు చేస్తే మా ఆయన గారు హతమాత్రంగా చచ్చిపోయారండి. చచ్చిపోతే మా అల్లుళ్ళు తీసుకొచ్చి మా అమ్మని తీసుకొచ్చి మా ఇంటికాడ పారేస్తారు. తీసుకొచ్చి అప్పు చెప్పేసారండి. మరి భూమి ఇస్తామని ఒప్పుకున్నాం కదండి. రోజుని ఒప్పుకోపోతే మరి ఆ భూమి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? తీసుకొచ్చి ఇచ్చి అప్పు చెప్పేస్తారు కదండి. మాకు అలాగ అప్పు చెప్పేసారండి. మా ఆయన అడిగితే లేరండి. మీరు దిక్కు మా పక్షులో రోడ్లలో పడి ఉన్నామండి. మా అబ్బాయి పిచ్చెక్కిపోయిన రోడ్లను తిరిగితే మా కోడలు మా ముందులో వెళ్ళిపోయిందండి. మాకు న్యాయం చేస్తారా, ఏం చేస్తారో చెయ్యండి. ఇదే బాధ్యత. ఎస్బీ కంపెనీ వారండి. మా మేము కోర్టు వారిని కూడా ఆదరించామండి. కోర్టు వారిని ఆదరించి వచ్చిన గోడ కట్టి మా స్థలంలో గోడ ఎంత కట్టారని మేము అడిగామండి. అడిగితే మా స్థలం అది మీకు సంబంధం లేదు, బయటకు పోమని పోలీసు వాళ్ళతో మమ్మల్ని కొట్టేసి రోడ్డు పక్కన కప్పెట్టించేస్తామని భయపెట్టారండి. కలెక్టర్ గారికి చెప్పమ్మా, ఎస్పీ గారికి మేమున్న బాధలు చెప్పుకుని మమ్మల్ని గుర్తింపులో చేసుకుంటే మమ్మల్ని ఇది చేస్తే వందనాలు తండ్రి. అంతకంటే మేము చెప్పి మాది పవర్ గ్రామం, పవర్ అండి మా ఊరు. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం అండి. మాకు పూర్వం 25 సెంట్లు భూమి ఉండేదండి. ఇక్కడ ఎస్బీ వెంచర్స్ వారు అక్రమంగా మా కబ్జా చేశారండి. భూమిని కబ్జా చేసి మేము అడిగితే సామర్లకోట పోలీసు వారితో బెదిరింపులు పాలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. నేను పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతుంటే మా బావల మా అక్కలని చెల్లెల్ని ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయి మా కట్నం తెస్తే కానీ రావద్దని మమ్మల్ని వేధింపులు గురి చేశారండి. అన్యాయంగా ఎస్బీ వెంచర్స్ గా మా భూమిని అన్యాయంగా లాక్కుని మమ్మల్ని ఇచ్చేసి మాకు ఏదో దారి లేక కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు కేసేవాడి మా భూమి. ఈ గొడవ కోర్టులో ఉంటే మా భూమిని ఇక్కడికి వచ్చి గోడ గురించి చూస్తుంటే కట్టారండి. గోడ కోర్టులో ఉండగా మీరు గోడ ఎందుకు కట్టారంటే మమ్మల్ని చంపేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తామని మమ్మల్ని వేధింపులు పాలు చేసి మమ్మల్ని రకరకాలుగా చిత్రాంశాలు గురి చేశారండి. మీరు ఎస్బీ వెంచర్స్ వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. వాళ్ళ అకృత్యాలు ఆటకట్టించి వాళ్ళ మమ్మల్ని బాధపడి కూళ్ళు లేనట్టు వేరే కూళ్ళు లాగేసుకుంటారండి. మా బాధలు మీకు తెలుస్తలేదండి. మేము ఎంత ఏడుస్తామో ఎంత ఉన్నామో తెలియదండి. ఫస్ట్ నుంచి మాదేండి ఎంత ఏడితే ఎంత అలా ఉన్నామండి. మాకు చిన్న ఉన్న గిల్లు లేదు, చిన్నకి తిండి కూడా లేదండి. మళ్ళీ రోజు కూళ్ళు లాగేసుకుంటారండి. వాళ్ళ భూములు అన్ని అరికట్టాలని వాళ్ళని కోర్టు వరకు కోరుకుంటూ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మా ఊరు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. న్యాయం చేయని పక్షంలో ఏదో మంది తాగి ఎక్కడ చనిపోతామండి. మేము మాకు వేరే దారి మార్గం లేదండి. ఇంకా కలిసానండి. మట్టపత్తి రంగనాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడానండి. ఇక్కడ మీకు స్థలం ఉంటే నువ్వు రారా అని అడిగారండి. వచ్చిన తర్వాత పోలీసు వారితో బెదిరింపులు కూర్చేసారండి. మణికంఠని ఒక మస్తాయండి. అతను కూడా ఏం పీక్కుంటో పీక్కో రకరకాలుగా మాట్లాడారండి. మేము వచ్చి అడిగామండి.
ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నామండి. మాట్లాడినా సరే లెక్క చేయకుండా కోర్టులో ఉన్న భూమిని గోడ కట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారండి. మేము అక్కడికి వస్తే చంపేస్తామని బెదిరింపులు వేస్తున్నారండి. మా సైడ్ మాకు ఇప్పించండి, మా స్థలం మాకు కావాలండి, మా సైడ్ మాకు కావాలండి, మాకు న్యాయం చేయాలండి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి.